యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనం. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. ప్రియమైన సహోదరులారా, మన యొక్క విశ్వాసము దేని మీద ఆధారపడి ఉంది? ప్రతి పర్యాయము మన జీవితంలో అద్భుతాలు జరిగితేనే మన విశ్వాసము వృద్ధి చెందుతుందా, బలపడుతుందా? లేక దేవుని వాక్యమును ఆధారము చేసుకొని మన విశ్వాసము వర్ధిల్లుతుందా అనే విషయాన్ని మనం ఈ రోజున పరిశీలన చేసుకోవాలి. కొందరు వారి జీవితంలో కార్యాలు జరుగుతున్నప్పుడే వారిలో విశ్వాసము కలుగుతుంది. కార్యాలు జరగకపోతే వారిలో విశ్వాసము తగ్గిపోతుంది. కార్యాలు జరగకపోయినా దేవుని వాక్యమును ఆధారము చేసుకుని ఎవరైతే విశ్వాసంతో ఉంటారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. మన విశ్వాసం ఎప్పుడు కూడా అద్భుతాల మీద ఆధారపడి ఉంది అనుకోండి, ఆ విశ్వాసం నిలకడగా ఉండదు. ఎర్ర సముద్రము 2 పాయలగుట ఇశ్రాయేలు చూచినప్పుడు వారి విశ్వాసము బలపడినట్టుగా కనిపించింది. కానీ మరొక అవసరత వచ్చేసరికి, ఒక పరీక్షను వారు ఎదుర్కొన్నప్పుడు మరలా వారిలో విశ్వాసము తగ్గిపోయింది. అందుకే వారు మాటకి దేవుణ్ణి శోధించేవారుగా ఉన్నారు, సేవకులను శోధించేవారుగా ఉన్నారు. యెహోషువ, కాలేబులు కనానీయులు చాలా బలవంతులు అని వారు చూచినప్పుడు భయపడలేదు. ఎందుకు భయపడలేదు అంటే, వారు దేవుని వాగ్దానమును ఆధారం చేసుకున్నారు, దేవుని మాటను ఆధారం చేసుకున్నారు. మిగిలిన 10 మంది వేగుల వారుగా వెళ్ళినప్పటికీ వారు కనానీయులను చూచినప్పుడు భయపడిపోయారు. ఎందుకు భయపడిపోయారు? వారి యొక్క విశ్వాసము దేవుని యొక్క వాగ్దానమును ఆధారము చేసుకుని లేదు. అప్పుడైతే దేవుడు ఎర్ర సముద్రం పాయలు చేసేసాడు, ఇప్పుడు ఈ కనానీయుల మీద మనకు విజయాన్ని ఇస్తాడా? చూసారా? అంటే ఆ సమయములో కార్యము జరిగినప్పుడే వారిలో విశ్వాసము కలిగింది. ఆ కార్యాన్ని అనుభవించిన తరువాత కొద్ది కాలానికి వారిలో విశ్వాసము తగ్గిపోయింది. ప్రతిరోజు కూడా ఆకాశం నుంచి మన్నా కురిపించబడుతుంటే వారు కష్టపడకుండా 3 పూటల భోజనం చేస్తూ వచ్చారు. ప్రతిరోజు ఈ మన్నైనా, ప్రతిరోజు ఇదే ఆహారమా? ఐగుప్తులో మనము కావలసినటువంటి కాయగూరలు వండుకొని తినేవారమే, చేపలు మాంసము తినేవారమే. ఇక్కడేమిటి? ప్రతిరోజు మన్నానే. అంటే అసలు మన్నా ఎలా కురిసింది? ఏమండి, ప్రతిరోజు చేపలు, రొయ్యలు, మాంసము, కాయగూరలు ఇటువంటివి వండుకొని తినటము సహజంగా జరిగే పనే కదా. మన్నా ఎవరికైనా దొరుకుతుందా? ఎవరికి దొరకని
ఆహారాన్ని అద్భుతంగా దేవుడు కురిపిస్తున్నా ఆ మన్నా వీళ్ళకి నచ్చలేదు, బోరు కొట్టేసింది. అవిశ్వాసంతో ఉంటే గతంలో జరిగిన కార్యాలను కూడా మర్చిపోతారు. అవిశ్వాసంతో ఉంటే దేవుడు ఇక్కడ కార్యాలను జరిగిస్తున్నా కనీసం ఎటువంటి ఆత్మీయ స్పర్శ ఉండదు. అవిశ్వాసము క్రమక్రమేణా హృదయాల్ని కఠినపరిచేస్తుంది అన్నమాట. చూసారా, మన విశ్వాసము దేనిని ఆధారం చేసుకోవాలి? వాక్యమును. వాక్యము హృదయంలో ఉండాలి, వాక్యము హృదయంలో నాటబడాలి. వాక్యము మన మాటల్లో, తలంపులో, ఆలోచనలో ఉండాలి. ఆ వాక్యమునే మనం ఆధారము చేసుకోవాలి. ఒక అద్భుతమైన కార్యాన్ని చూచినప్పుడు మనలో విశ్వాసము కలగవచ్చు, కానీ ఆ విశ్వాసము స్థిరముగా ఉండాలి అంటే మరలా అద్భుతాలు జరగవు. దేవుని వాక్యమునే మనం ఆధారము చేసుకోవాలి. చూచి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు. తోమా యొద్దకు మిగిలిన శిష్యులు వచ్చి సాక్ష్యం ఇచ్చారు. తోమా ప్రభు మాకు కనిపించారు. చెప్పిన వారు నమ్మకమైన వారా కాదా? తన స్నేహితులే కదా. వారి మాటను కూడా నమ్మలేనంత అవిశ్వాసానికి గురి అయిపోయాడు తోమా గారు. వీరు చెబుతుంది నిజమా కాదా అని ఆలోచన చేయటం లేదు. లేఖనములను పరిశోధించినా తెలిసిపోతుంది. యేసు ప్రభు గతంలో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకున్నా తెలిసిపోతుంది. వాక్యం మీద దృష్టి లేదు, వాక్యం విషయంలో అవగాహన లేదు. ఇప్పుడు తనకి విశ్వాసం కలగాలి అంటే యేసు ప్రభు వారు ప్రత్యక్షంగా తనకి కనిపించారు. కానీ ఏమన్నారంటే, తోమా నీవు నన్ను చూచి నమ్మావు, చూసిన తరువాత నమ్మావు. చూడకుండా నమ్మిన వారు ధన్యులు. చూసారా, కొందరు వారి జీవితంలో అద్భుతాలు జరగకపోయినా సాధారణంగా అందరి జీవితంలో జరిగే కార్యాలే వారి జీవితంలో జరుగుతూ ఉంటాయి. కానీ వారిలో గొప్ప విశ్వాసం కనిపిస్తుంది. కారణం ఏమిటంటే వారు దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తూ ఉంటారు. కొన్ని పర్యాయములు కొందరు ఎంత బలహీనంగా ఉంటారు అంటే వారు అనుకునే కార్యం జరగకపోయేసరికి విశ్వాసము వెంటనే డ్రాప్ అయిపోతుంది. అంటే వారి దృష్టి ఎప్పుడూ కూడా దేని మీదండి? కార్యాల మీదే, దేవుని వాక్యం మీద లేదు. నేను అనుకున్న కార్యము నా జీవితంలో జరగకపోతే నేను ఒకటి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను, ఇంతకంటే గొప్పది దేవుడు నాకు ఇస్తున్నాడు. అది నా మనస్సులో నేను అనుకుంటూ ఉంటాను. ఇది జరగలేదా, ఇంతకంటే గొప్పది దేవుడు నాకు ఇస్తాడు, ఇంతకంటే మంచిది దేవుడు నాకు ఇస్తాడు, రైట్ టైంలో దేవుడు నాకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, వెలి చూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. అంటే నేను ఏం చూస్తున్నానో ఆ చూసిన దాన్ని బట్టి
లేక ప్రత్యక్షంగా నాకున్న రుజువులను బట్టి నేను విశ్వసించుటలేదు. నేను ఎలా నడుచుకొనుచున్నాను అంటే విశ్వాసం వలన నడుచుకొనుచున్నాను. ప్రత్యక్షంగా నాకు కనబడితేనో, ప్రత్యక్షంగా నేను అనుభవిస్తేనో దాన్ని బట్టి నేను దేవుని సేవించటలేదు. విశ్వాసమును బట్టి నేను దేవుణ్ణి సేవిస్తున్నాను, ఆత్మీయంగా నడుచుకుంటున్నానని పౌలు అంటున్నాడు. విశ్వాసం అంటే ఏమిటి? లేని వాటిని ఉన్నవి అన్నట్టుగా, అదృశ్యమైనవి కనబడుతున్నట్లుగా హృదయపూర్వకంగా దేవుణ్ణి సేవించడమే విశ్వాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం ఎలా కలుగుతుంది? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. అద్భుతాలను చూసి నమ్మేవారు ఉన్నారు, కానీ వారు లోతైన ఆత్మీయ అనుభవంలోకి మాత్రం వెళ్ళలేదు. దేవుని వాక్యమును ఆధారము చేసుకొని విశ్వాసాన్ని బలపరుచుకున్న వారు ఉన్నారు, వారు లోతైన ఆత్మీయ అనుభవంలోకి వెళ్ళారు. కార్యాలని ఆధారం చేసుకునే విశ్వాసం నీలో ఉంటే ఆ విశ్వాసము నిలకడగా ఉండదు. దేవుని వాక్యమును ఆధారం చేసుకునే విశ్వాసం నీలో ఉంటే ఆ విశ్వాసము నిలకడగా ఉంటుంది, ఇంకా వృద్ధి చెందుతుంది. వినుట వల్ల విశ్వాసము కలుగును. ఏమి వింటున్నాం? యోహాను సువార్త 4వ అధ్యాయము 50వ వచనం, యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. ఎప్పుడు నమ్మాడండి? వెళ్ళి తన బిడ్డను చూసి స్వస్థపరచబడ్డాడు అని కన్ఫర్మ్ చేసుకొని నమ్మాడా? యేసుప్రభు చెప్పిన మాటను నమ్మి వెళ్ళాడా? ఆ యేసుప్రభు ఎప్పుడైతే మాట రిలీజ్ చేశారో అప్పుడే నమ్మేశాడండి. మనకెప్పుడు విశ్వాసం కలుగుతుంది? తోమాలాగా నేను తాకాలి, నా కళ్ళతో చూడాలి, అన్నీ నేను అనుభవించాలి, నా జీవితంలో ఈ కార్యాలన్నీ జరిగిపోవాలి, అప్పుడు నేను నమ్ముతాను. మన విశ్వాసం ఎలాగుంటే మనం వృద్ధి చెందుతామా? లేదు. దేవుని వాక్యమును మనం ఆధారము చేసుకోవాలి. కొంతమంది దేవుని వాక్యమును గుడ్డిగా నమ్మేస్తారండి. సపోజ్ వాళ్ళకి ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి, ఆ రోజు దైవజనుడి ద్వారా ఒక వాక్యం ప్రకటించబడితే ఈ వాక్యం నా కొరకే, దేవుడు నాకు మాట ఇచ్చాడని చెప్పి ఆ మాటను రిసీవ్ చేసేసుకొని ధైర్యంగా ఉండి ఆ వాక్యమును ఆధారం చేసుకుని ప్రార్థన చేసుకుంటారు. వారి నమ్మిక చొప్పున దేవుడు ఆ కార్యాన్ని చేసేస్తాడు. అంటే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ప్రతి పరిస్థితుల్లో కూడా వీరు దేని మీద ఆధారపడుతున్నారు? వాక్యం మీద. వాక్యం మీద ఆధారపడుతున్నారు. దేవుని వాక్యమును ఆధారము చేసుకొని, ప్రభువా నీ వాక్యం ఇలాగున సెలవిస్తుంది కాబట్టి ఇదిగో నీ వాక్యమును ఎత్తి పట్టుకొని విశ్వసిస్తూ నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు సహాయం చెయ్యు అని ప్రార్థన చేస్తే దేవుడు ఆ శోధనను దూరపరిచేస్తాడు.
ఆటంకాలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, నడిపింపు సరిగా రావటం లేదు అని చెప్పేసి మనం రాజీ పడిపోకూడదు, ఇంక జరగదులే అనుకోకూడదు. మన విశ్వాసం ఎక్కడ కూడా తగ్గిపోకూడదు. దేవుని చిత్తం కానివనుకోండి, అది వేరే విషయం. దేవుని చిత్తమై ఉండి మనకు వ్యతిరేకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయంటే ఆ పరిస్థితులను జయించే విశ్వాసము, ప్రార్థన మనలో ఉండాలి. కాబట్టి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. ఎప్పుడు నమ్మాడండి? మాట పలుకుగానే ఆ మాట నమ్మి వెళ్ళిపోయాడు. చూసారా? కాబట్టి దేవుని మాట నమ్మి మనం ప్రార్థన చేయాలి. ఆయన మాటను మనం నమ్మాలి. ఆయన మాట యందు మన విశ్వాసం ఉంచాలి. అప్పుడే ప్రియమైన సహోదరులారా, మన విశ్వాసము నిలకడగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనములు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి అంటే మనకి కనబడుతున్న కష్టాలు, శ్రమలు, అవమానాలు, వ్యతిరేకమైన పరిస్థితులు. అదృశ్యమైనది అంటే దేవుడిచ్చే ఆశీర్వాదం, ఆయన ఇచ్చే ఘనత, ఆయన ఇచ్చే విడుదల, ఆయన చేసేటువంటి కార్యాలు, అద్భుతాలు. పౌలు అంటున్నాడు, మేము దృశ్యమైన వాటిని చూడటం లేదు. దృశ్యమైన వాటిని చూస్తే ఏం జరుగుతుంది? విశ్వాసము సన్నగిలుతుంది, దుఃఖం కలుగుతుంది, విచారము కలుగుతుంది, ఏడుస్తాం, బాధపడతాం, ఆత్మీయంగా సంతోషంగా ఉండలేము, ఆనందించలేం, భక్తిలో విశ్వాసంలో చురుకుగా ఉండలేం. అదే అదృశ్యమైన వాటిని చూస్తే ప్రియమైన సహోదరులారా, గొప్ప నిరీక్షణ, సంతోషం, ఆనందం మనలో కలుగుతుంది. దేవునికి స్తోత్రం. శ్రమ అట క్షణం మాత్రమే ఉంటుందట. ఈ శ్రమ అట చులకనైనది. ఈ శ్రమను ఏమని సంబోధించాడంటే చులకని శ్రమ. ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఇప్పుడు అనుభవిస్తున్న ఈ కష్టము కంటే దేవుడిచ్చే ఆశీర్వాదము చాలా గొప్పదిగా ఉంటుంది. దేవుడిచ్చే ఆశీర్వాదముతో ఈ శ్రమను పోలిస్తే ఈ శ్రమ చాలా చిన్నది. దేవుడిచ్చే ఆశీర్వాదము చాలా గొప్పది. కాబట్టి ఈరోజు ఏ విషయములైనా శ్రమ పడుతున్నట్లయితే ఒక విషయం గమనించండి, మనకి కలుగుబో మహిమ ఎదుట ఈ శ్రమ చాలా చిన్నది. కనుక ఆ మహిమను చూద్దాం, ఆ అద్భుతాలు మనం చూద్దాం, ఆ కార్యాలు మనం చూద్దాం. దృశ్యమైన వాటిని చూడొద్దు. దృశ్యమైన వాటిని చూస్తే నీవు దుఃఖంతో ఉంటావు, బాధతో ఉంటావు, విశ్వాసంలో బలహీనుడుగా ఉంటావు, ఆత్మీయ జీవితంలో బలహీనుడుగా ఉంటావు. ఆత్మీయ తీవ్రత నీలో ఉండదు, నీలో అవిశ్వాసమే కనిపిస్తుంది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం, షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోనునకు రెమల్య కుమారుడు రాజు. మీరు నమ్మకుండి ఎడల స్థిరపడకయుందురు. చూసారా? విశ్వాసం లేకపోతే ఆత్మీయ జీవితంలో స్థిరత్వము ఉండదు. విశ్వాసానికి ఆధారం ఏమిటండి? అద్భుతాలా, దేవుని వాక్యమా? దేవుని వాక్యం.
షడ్రకు, మేషకు, అబేద్నెగో అన్నవారు ఉన్నారు. రక్షించినా రక్షింపకపోయినా మేము దేవుణ్ణి విడిచిపెట్టము, దేవుణ్ణి ప్రార్థించకుండా ఉండలేము, ఆయన సేవించకుండా మేము ఉండము అన్నారు. నీవు చెప్పిన పని మేము చేయము అన్నారు. అంటే వారి విశ్వాసము దేవుడు చేసిన మేలును ఆధారం చేసుకుని ఉందా, లేక ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉందా? ఆయన వాక్యం. చూసారా, మేలు చేసినా మా దేవుడు గొప్పవాడే, ప్రేమ గలవాడే. ఆయన మాకు మేలు చేయకపోయినా ఆయన ప్రేమ గలవాడే, మా దేవుడు గొప్పవాడే. మేలు చేస్తే ఒకలాగున, మేలు చేయకపోతే ఒకలాగు నీ భక్తి ఉంది అంటే, నీ విశ్వాసం ఉంది అంటే, నీవు చూచి నమ్మే వ్యక్తివి కానీ చూడకుండా నమ్మే వ్యక్తివి కాదు. వెలి చూపు వలన నీవు నడుచుకొనుచున్నావు కానీ విశ్వాసం వలన నీవైతే నడుచుకోవటం లేదు. చూసారా, మన విశ్వాసం ఎలాగనుంది? రాయబడి ఉంది, మీరు నమ్మకుండినలా స్థిరపడక ఉందురు. నమ్మితేనే మనం స్థిరంగా ఉంటాం, నమ్మకపోతే స్థిరంగా ఉండలేం. నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. నమ్మి వెళ్ళిపోయాడు అంతే. ఇంటికి వెళ్ళేసరికి తన కుమారుడు బాగుపడి ఉన్నాడండి. ఎంత గొప్ప విశ్వాసం అండి! కార్యం చూసి నమ్మలేదండి, మాటను నమ్మాడండి. యేసుప్రభు మాట పలకగానే నమ్మి వెళ్ళిపోయాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇశ్రాయేలు రాజు, సిరియా రాజు ఇద్దరూ కలిసి దక్షిణ రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు ఆహాజు పరిపాలన చేస్తున్నాడు. దేవుడు యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు. మీరు నమ్మితే స్థిరపరచబడతారు, మీరు నమ్మలేదనుకోండి వారు వచ్చి మిమ్మల్ని జయించేస్తారు. కాబట్టి ఈ సమయంలో మీరు ఏ పని చేయాలి? నమ్మాలి. మీరు నమ్మితే స్థిరపరచబడతారు. దేవునికి స్తోత్రం. ఏదైనా నీ వలన అయితే అన్నాడు ఒక తండ్రి. ప్రభు ఏమన్నారు? నమ్ముట నీ వలన అయితే. చాలామందికి నమ్మటము చేత కావటం లే. ఇంకేదైనా సాధ్యమవుతుంది కానీ నమ్మడం మాత్రం చేతనవటం లే. ఇంకేదైనా చేస్తారు దేవుడి కొరకు, అవసరమైతే ఎన్ని త్యాగాలనే చేసేస్తారు కానీ ఏటి చేతనవటం లే? నమ్మటం. ఆయన ఏమంటున్నాడు? ఏదైనా నీ వలన అయితే. యేసు ప్రభు వలన జరగని కార్యం ఏంటి ఉందండి? నా వలనైతే కాదు, నమ్ముట నీ వలనైతే. కాబట్టి యెషయా ప్రవక్త అంటున్నాడు, మీరు నమ్మకపోతే మీరు స్థిరపరచబడరు, నమ్మితే స్థిరపరచబడతారు. కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం స్థిరపరచబడాలి అంటే, కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చినప్పుడు మనము బెదరకుండా, భయపడకుండా నిలకడగా ఉండాలి అంటే ఏం చేయాలండి? నమ్మాలి. నమ్మకపోతేనే బెదిరిపోతాం, కదిలిపోతాం. నమ్మితే ధైర్యంగా, స్థిరంగా ఉంటామండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. చూసారా, అంటే దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నవాడు ఎలాగ ఉంటాడంటే పూర్ణ శాంతి గలవానిగా ఉంటాడు. విశ్వాసం లేనివాడు ఎలాగుంటాడు? బాధ పెడతాడు, మరొకరిని బాధ పెడతాడు.
అందుకే ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేయుచున్నావు, కాపాడదు. దేవునికి స్తోత్రం. మన మనస్సు దేవుని మీద ఆనుకొని ఉండాలటండి. దాని అర్థం ఏంటి? ఏమండి, సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడడం, ఆయననే ఆధారం చేసుకోవడం. దేవుని మీద ఆధారపడేవాడు ఎక్కువగా ఆయనతోనే ఉంటాడండి. ఆయనతోనే సహవాసము చేస్తాడు. ఆయన చిత్తానికి అప్పగించుకుంటాడు. దేవుని సన్నిధిని ప్రేమిస్తాడు. ఆయన వాక్యమును ప్రేమిస్తాడు. ఆయనతో సహవాసమును ఎప్పుడూ కలిగి ఉంటాడు. అటువంటి వ్యక్తి ఎలా ఉంటాడండి? పూర్ణ శాంతితో ఉంటాడట. ఎందుకంటే ఆ వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరులారా, వెలి చూపు వలన కాకుండా విశ్వాసం వలన మనము జీవించేవారుగా ఉండాలి. చూచి నమ్మేవారుగా కాకుండా చూడకుండా నమ్మేవారుగా మనం ఉండాలి. దృశ్యమైన వాటిని చూడకుండా అదృశ్యమైన వాటిని చూస్తూ దేవుణ్ణి సేవించాలి. దేవుని కార్యమును చూసి నమ్మడం కంటే దేవుని మాటను నమ్మి ఆయన యందు మన విశ్వాసం ఉంచాలి. కాబట్టి మన పరిశీలన చేసుకుందాం. మన విశ్వాసానికి ఆధారము ఏమిటి? మన విశ్వాసానికి మూలము ఏమిటి? మన జీవితంలో ఎప్పుడు మేలు జరిగితేనే మనలో విశ్వాసం బలపడుతుంది, వృద్ధి చెందుతుందా? లేక దేవుని వాక్యం ధ్యానిస్తూ మనం వింటున్నప్పుడు మన విశ్వాసం వృద్ధి చెందుతుందా? లేక కార్యాలు జరుగుతున్నప్పుడే మన విశ్వాసము వృద్ధి చెందుతుందా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనములు, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. దేవునికి స్తోత్రం. పేతురు, యోహాను, యాకోబులు ఇలాగున్న కొంతమంది శిష్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ ప్రత్యక్షంగా యేసు ప్రభుని చూశారు. ఆయన ద్వారా కార్యాల్ని వారు పొందుకున్నారు. ప్రభు చేసిన కార్యాలను ప్రత్యక్షంగా చూస్తూ వచ్చారు. ఇంత ప్రత్యక్షత ఉన్న తర్వాత వారు యేసు ప్రభుని విశ్వసించారు. పేతురు గారు అంటున్నారు, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమిస్తున్నారు. దేవునికి స్తోత్రం. చూసారా? కార్యాలని, అద్భుతాలను చూసి అనుభవిస్తేనే నేను దేవుని ప్రేమిస్తాను అన్నవారు కొంతమంది. ఆయనను చూడకపోయినా నేను ఆయనను ప్రేమిస్తాను అనేటువంటి వారు కొంతమంది. మనం ఏ గుంపుకి చెందిన వారము? ప్రారంభంలో ఆయన విశ్వాసం ఉంచడానికి దేవుడు కొన్ని అద్భుతాలను రుజువుగా చూపించాడు, రక్షణలోకి నడిపించాడు. ఇప్పుడు వాక్యం ద్వారా మన విశ్వాసాన్ని బలపరచుకోమని, స్థిరపరచుకోమని దేవుడు చెబుతున్నాడు. నేను వాక్యాన్ని పక్కన పెట్టేసి ఇంకా ఆ అద్భుతాల వైపే చూసేటువంటి మనస్తత్వంతోనే దేవుని మనము సేవిస్తున్నాం. అందుకే మన విశ్వాసం నిలకడగా ఉండటం లేదు. ఆత్మీయ జీవితానికి ఎప్పుడు అద్భుతాలే ఏమండి మేలు చేయవు. కష్టాలు ఉండాలి, శ్రమలు ఉండాలి, బాధలు ఉండాలి. అవసరం బట్టి నానా విధమైన శ్రమలు మన జీవితంలో కలుగుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు మనలో విశ్వాసం ఇంకా బలపడేటట్టుగా మనం చూసుకోవాలి, కానీ విశ్వాసము సన్నగిల్లిపోకూడదు. దేవునికి స్తోత్రం.
మీరు ఆయనను కనులారా చూడకయే చూసారా, కనులారా చూశారు ఎవరు? శిష్యులు. కానీ మనమైతే కనులారా చూడలేదు, కానీ విశ్వసిస్తున్నాం. అలాగనే అన్ని విషయంలో కూడా దేవుణ్ణి విశ్వసించేవారుగా ఉండాలి. కనులారా చూడకయే అన్ని విషయములో కూడా ప్రభువుని మనము విశ్వసించేవారుగా ఉండాలి. అలాగున విశ్వసించిన వారికి ఆత్మరక్షణ దేవుడిచ్చాడు. మహిమాయుక్తమైన సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు ఇచ్చాడు. అంటే విశ్వాసం ఉన్న చోట ఏముంటుంది? సంతోషము, ఆనందము, సమాధానము, శాంతి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన సహోదరులారా, ప్రభువు అన్నారు, చూడక నమ్మిన వారు ధన్యులు. కనుక ఎప్పుడు కార్యాలు జరుగుతూ ఉంటేనే, అద్భుతాలు జరుగుతూ ఉంటేనే, మేలు పొందుకుంటూ ఉంటేనే దేవుడు గొప్పవాడు, పాస్టర్ గారి ప్రార్థన గొప్పది అనే విధంగా మనం ఉండకుండా, ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యమును మనం ఆధారం చేసుకొని, దేవుని వాక్యం ద్వారా మన విశ్వాసాన్ని వృద్ధిపరచుకొని, తగిన సమయంలో దేవుడు నన్ను ఆస్వాదిస్తాడు, నన్ను దీవిస్తాడు, నన్ను బలపరుస్తాడు, నన్ను పైకెత్తుతాడు, నన్ను తలగా ఉంచుతాడు, నా తలను ఎత్తుతాడు. కాబట్టి నేను చింతించును, దుఃఖించును, బాధపడను, విచారించును, నా ప్రభువులో నేను ఎప్పుడు సంతోషిస్తూనే ఉంటాను అనే విధంగా ప్రభువుని సేవిస్తే మన విశ్వాసం నిలకడగా ఉన్నట్టు. లేకపోతే ఆ విశ్వాసము అస్థిరమైనది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మన జీవితాలు కూడా అస్థిరంగానే ఉంటాయి. మనము స్థిరపరచబడాలంటే మనలో విశ్వాసము ఉండాలి. కాబట్టి చూసి నమ్మకుండా, చూడకుండా నమ్మేవారుగా మనం ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.